వరంగల్ జిల్లాలో పొలిటికల్ టెన్షన్ నెలకొంది. తొలి ఏకాదశి బీరన్న బోనాల పండుగ సందర్భంగా భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నేడు కరీమాబాద్ లో బీరన్నకు బోనం చెల్లించనున్నారు భక్తులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరు కానున్నారు. మరోవైపు ఆలయానికి బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు, బీఆర్ఎస్ నేత నన్నపనేని నరేందర్ రానున్నారు. ముగ్గురు ఒకే కార్యక్రమానికి వస్తున్నటంతో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొండా సురేఖపై ఈసీకి ఎర్రబెల్లి, నన్నపనేని ఫిర్యాదు చేశారు. దీనిపై కొండా సురేఖ, ఆమె అనుచరులు ఎలా రియాక్ట్ అవుతారనే పొలిటికల్ అటెన్షన్ నెలకొంది. రాజకీయ ఆధిపత్యం ప్రదర్శించేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కేకే మనకు అందిస్తారు. కేకే, తొలి ఏకాదశి బీరన్న బోనాల పండుగ సందర్భంగా ఓరుగల్లో కూడా మొత్తం పొలిటికల్ హీట్ అయినటువంటి జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు సాయంత్రం గొల్ల కుర్మల ఆచార వ్యవహారాలకు, సంస్కృతి సాంప్రదాయాల మేరకు కరీమాబాద్ లో ఉన్నటువంటి ఉరుసు బీరన్న దేవాలయం, అదేవిధంగా కరీమాబాద్ బీరన్న దేవాలయంలో గొల్ల కుర్మలు బీరన్న బోనాలు చెల్లించనున్నారు. ట్రై సిటీస్ లో ఉన్నటువంటి కాజీపేట, వరంగల్, హన్మకొండతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గొల్ల కుర్మలకు సంబంధించినటువంటి కుటుంబాలు, బీరన్నకు సంబంధించినటువంటి వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రోజు బీరన్నకు సంబంధించినటువంటి బోనాల ఉత్సవాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలోనే అత్యంత వైభవంగా నిర్వహించేటువంటి ఈ బీరన్న బోనాల పండుగకు అటు జీడబ్ల్యూఎంసీ అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం కావచ్చు, పెద్ద ఎత్తున గొల్ల కుర్మలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఒకవైపు బీరన్న బోనాల ఉత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఘనంగా జరుగుతుంటే, మరోవైపు పొలిటికల్ హీట్ అనేటువంటి అంతకంతకు పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున వెలువడడం అనేటువంటి ఇప్పుడు ఉత్కంఠకు కారణమవుతుంది. మంత్రి కొండా సురేఖకు సంబంధించినటువంటి సొంత నియోజకవర్గమైనటువంటి వరంగల్ తూర్పు లోపల ఆమె స్వయంగా ప్రోటోకాల్ మేరకు ఈ రోజు బీరన్న బోనాల ఉత్సవంలో ఆమె పాల్గొని బోనం సమర్పించనున్నారు. అంతే స్థాయిలో అదే పద్ధతి కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కూడా ఆనవాయితీ ప్రకారం హాజరవుతాడు. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో సహా ఆ పార్టీకి సంబంధించినటువంటి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి గంటా రవికుమార్ కూడా ఆహ్వానం ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ అనుచరులతో పాటు పెద్ద ఎత్తున బీరన్నకి బోనం సమర్పించి పసుపు బండారి తోటి గొల్ల కుర్మలతోటి ఘనంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. అయితే ఒకే కార్యక్రమంలో మూడు పార్టీల ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నేతలు రావడం ఒకెత్తైతే, గత వారం రోజుల క్రితం బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేత మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఇప్పటికే కొండా సురేఖకు సంబంధించి ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు, ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా చేసినటువంటి వ్యాఖ్యల పైన ఆయన ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేయడంతో ఇదంతా కూడా మొత్తం పొలిటికల్ గా ఉత్కంఠ రేపేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది ఒక రకంగా ప్రతిపక్ష పార్టీలు, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేటువంటి ఒక పొలిటికల్ టెన్షన్ అయితే నెలకొంది. కొండా సురేఖకు సంబంధించినటువంటి అనుచరులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అటు నన్నపనేని నరేందర్ కావచ్చు, అదేవిధంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు, గంటా రవికుమార్ కు సంబంధించి బీజేపీ నేతల పైన ఏ రకంగా రియాక్ట్ అవుతారనేటువంటి కూడా ఇప్పుడు పొలిటికల్ హై టెన్షన్ అనేటువంటిది నెలకొంది. సాయంత్రం జరిగేటువంటి బీరన్న ఉత్సవాల లోపల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి గొల్ల కుర్మలు పెద్ద ఎత్తున హాజరయ్యేటువంటి పండుగ లోపల గావు పట్టేటువంటి కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరుగుతుంది. అశేష జనవాహిని మధ్య మొత్తం కరీమాబాద్ లో ఉన్నటువంటి కూడలి మధ్య నిర్వహించేటువంటి పరిస్థితి. ఒకవైపు ఇదంతా జరుగుతుంటే ఈ మూడు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అనుచరులు కూడా ఈసారి పెద్ద ఎత్తున మోహరించనున్నటువంటి పరిస్థితి ఉంది. కొండా సురేఖ రావడం, అదేవిధంగా కొండా సురేఖతో పాటు నన్నపనేని నరేందర్, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎర్రబెల్లి ప్రదీప్ రావు, గంటా రవికుమార్ వీళ్ళంతా కూడా ఎట్ ఏ టైం ఆ ప్రాంతంలోకి రావడం అనేటువంటి పొలిటికల్ హీట్ పెంచేటువంటి పరిస్థితి ఉంది. పోలీసులకు మాత్రం ఈ మొత్తం ఈ పండుగ నిర్వహణ అనేటువంటి సవాల్గా మారేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కాజీపేట, అదేవిధంగా వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి గొల్ల కుర్మల అటెన్షన్ అంతా కూడా కరీమాబాద్ బీరన్న ఉత్సవాల పైన ఉంది. ఈ ముగ్గురు రావడంతో ఆ ప్రాంతం లోపల పోలీసులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సిన, పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పొలిటికల్ టెన్షన్. థ్యాంక్ యూ కేకే.